నమస్కారం. కీభవకు స్వాగతం. ఒక బెలూన్లో దాని పరిమాణానికి మించి గాలిని నింపడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ దాని లోపల ఒత్తిడి పెరిగిపోతుంది. చివరికి బెలూన్ టప్మని పేలిపోతుంది. ఒత్తిడి పెరిగితే బెలూన్లోనే కాదు, మన అవయవాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. మన కంట్లో కనిపించే గ్లకోమా వ్యాధి అలాంటిదే. గ్లకోమా మొదలైనప్పుడు కంట్లో ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కంటి నిండా నీటి కాసులు పుట్టుకొస్తాయి. ఈ కారణంగానే గ్లకోమాను నీటి కాసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. గ్లకోమాతో పెద్ద చిక్కేమిటంటే ఇది మొదలై పూర్తిగా ముదిరిపోయే వరకు కనుక్కోవటం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్లకోమా అని తెలుసుకునేసరికి చూపు చాలా వరకు మందగించిపోతూ ఉంటుంది. ఒక్కోసారి చూపు పూర్తిగా పోతూ ఉంటుంది. నిశ్శబ్దంగా కంటి చూపును కబళించే గ్లకోమా వ్యాధి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన కళ్ళు శతకోటి భావాల లోగిళ్ళు, కమనీయ దృశ్యాలను మనోఫలకంపై ముద్రించే జ్ఞాపకాల పందిళ్ళు. ఈ అద్భుత ఆనవాళ్లకు నేడు గ్లకోమా అనేది తీరని శాపంలా పరిణమిస్తోంది. గ్లకోమానే నీటి కాసుల వ్యాధి అని కూడా పిలుస్తారు. కంట్లో నీటి కాసులు రావడానికి కంటి లోపల ఒత్తిడి పెరగడమే ప్రధాన కారణం అని చెబుతారు డాక్టర్లు. మన కంటి ముందు భాగం అక్వైస్ హ్యూమర్ అనే ఒక ద్రవంతో నిండి ఉంటుంది. ఇది నిత్యం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. శరీరానికి రక్తం ద్వారా పోషకాలు అందినట్టే మన కనుగుడ్డుకి ఈ అక్వైస్ హ్యూమర్ ద్రవం ద్వారా పోషకాలు అందుతూ ఉంటాయి. పలుచగా నీళ్లను పోలి ఉండే ఈ ద్రవం కనుపాప కంటి ముందు భాగాన్ని కప్పి ఉంచే కార్నియాల మధ్య ప్రసరిస్తూ కంటి కటకంతో పాటు పూర్తి కంటికి పోషకాలను అందించి ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రక్తం నుంచి తయారయ్యే ఈ ద్రవం కంట్లోకి వెళ్లి తిరిగి రక్తంలో కలిసిపోతూ ఉంటుంది. ఇలా ఈ ద్రవం ప్రయాణించడానికి కంట్లో ఓ మార్గం ఉంటుంది. దాన్నే యాంగిల్ అంటారు. ఈ మార్గంలో అడ్డంకులు ఏర్పడి ద్రవం కంట్లోనే నిలిచిపోతే కనుగుడ్డుపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కంటి చూపుకు తోడ్పడే ఆప్టిక్ నర్వ్ దెబ్బతిని క్రమంగా కంటి చూపు నెమ్మదిస్తూ ఉంటుంది. చివరికి చూపు పూర్తిగా మందగించి అంధత్వం వస్తుంది. ఈ పరిస్థితినే గ్లకోమా అంటారు. సో గ్లాకోమా అంటే నీటి కాసులు అని అంటారు. ఈ జబ్బులో క్రమంగా చూపు తగ్గుతూ పూర్తి అంధత్వం ఏర్పడుతుంది. ఈ జబ్బు గురించి తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జబ్బు ఇర్రివర్సిబుల్ బ్లైండ్నెస్ అంటే చూపు పూర్తిగా కోల్పోయి దాన్ని నార్మల్గా మనం చేయలేకపోవటము, రివర్స్ చేయలేకపోవటం అనే ఒక జబ్బులో ఆల్మోస్ట్ ఇండియాలో 2వ స్థాయిలో ఉంది. సో అందువల్ల ఏ జబ్బుకైతే పర్మనెంట్గా ట్రీట్మెంట్ లేదో, ఏ జబ్బుకైతే చూపు కోల్పోయిన తర్వాత నార్మల్ చేయలేమో, అలాంటి జబ్బుల్లో ప్రివెన్షన్ అంటే జబ్బు వల్ల చూపు కోల్పోయే ముందు దాన్ని కాపాడుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అది ఫస్ట్ మనం పేషెంట్స్ కనుక్కోలేకపోతున్నారంటే ఈ గ్లాకోమా తత్వం అలాంటిది. సైడ్ చూపు అంటే చూపు విస్తారం ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంది. సో ఏదైనా సపోజ్ ఒక వస్తువుని మనం చూస్తున్నాం అనుకోండి, నేను ఒకరిని చూడాలనుకున్నా లేదా ఒక వస్తువుని చూడాలనుకున్నా, ఆ చూడాలా అని దేనిపైనైతే దృష్టి మనం పెడతామో అది కనబడుతుంది. కాకపోతే ఈ జబ్బులో ఏంటంటే సైడ్ నుంచి వచ్చే చూపు ఆ విస్తారం తగ్గటం వల్ల వాళ్ళు కనుక్కోలేకపోతారు. అంటే వాళ్ళు చూడాల్సింది చూడగలుగుతున్నారు, చదవాల్సింది చదవగలుగుతున్నారు, డ్రైవ్ చేయగలుగుతున్నారు, పనులు చేసుకోగలుగుతున్నారు. కాబట్టి వాళ్ళు అది ఒక ప్రాబ్లం ఉన్నట్టు కనుక్కోలేరనమాట. ఎప్పుడైతే చూపు విస్తారము 10 డిగ్రీ కంటే తక్కువ వస్తుందో అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అంటే ఈవినింగ్ టైంలో సరిగ్గా చూడలేకపోవటము, లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వస్తువులు ఏమన్నా అడ్డంగా ఉన్నాయంటే అది చూసుకోకుండా తగిలించుకోవటము, పడిపోవటము జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే జబ్బుని త్వరగా మనం కనుక్కొని ఉంటే, అంటే ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కొని ఉంటే ఈ జబ్బుని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. నేను ఏదని చెప్తున్నానో, ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ కనుక్కున్న తర్వాత కళ్ళల్లో డ్రాప్స్ వేసి కళ్ళల్లో ప్రెషర్ని మనం తగ్గించగలిగితే ఈ జబ్బుని ట్రీట్ చేయగలం. కొన్ని రకాల జబ్బులకి ప్లస్ ఒక స్టేజ్ దాటిన తర్వాత సర్జరీ చేయాల్సి రావచ్చు. మన కన్ను చాలా సంక్లిష్టమైన నిర్మాణం. మనకు పూర్తిగా కనిపించని కంటి నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిస్తే ముందు వైపు కార్నియా, మధ్యలో లెన్స్, వెనక వైపు రెటీనా, చివరగా వీటన్నిటినీ కలుపుతూ దృష్టినాడి.
ఇది మన కంటి నిర్మాణం. మనకు ఏది కనిపించాలన్నా ఈ 4 భాగాల మధ్య సమన్వయం చక్కగా ఉండాలి. ఇక కంటి చూపు స్పష్టంగా ఉండాలి అంటే కన్ను మొత్తం స్పష్టంగా పారదర్శకంగా ఉండాలి. అలాగే ఉంటుంది కూడా. కంట్లో గ్లకోమా మొదలైన తొలి దశలో అనుమానిత లక్షణాలేవి పెద్దగా కనిపించవు. గ్లకోమా బారిన పడ్డవారిలో 50% పైగా తమకు వ్యాధి వచ్చినట్లు తెలియదు. గ్లకోమాను తొలి దశల్లో గుర్తించగలిగితే సరైన చికిత్సతో చూపును చాలా వరకు కాపాడుకోవచ్చు. కానీ గ్లకోమాతో పెద్ద చిక్కేమిటంటే ఇది మొదలై పూర్తిగా ముదిరిపోయే వరకు కనుక్కోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. గ్లకోమా అని తెలుసుకునేసరికే చూపు చాలా వరకు మందగించిపోతుంటుంది. గ్లకోమా బారిన పడ్డప్పుడు నిశితమైన పరిశీలన ద్వారా కొన్ని లక్షణాలను మనం పసిగట్టవచ్చు. పక్కచూపు తగ్గడం, లైట్ ఉన్న వైపు చూస్తే కంట్లో వలయాలు కనిపించడం, కన్ను తరచూ ఎరుపెక్కడం, అప్పుడప్పుడు కంట్లో నొప్పిగా అనిపించడం, ఇవన్నీ గ్లకోమాను పట్టి చెప్పే ఆనవాళ్లే అంటారు డాక్టర్లు. గ్లాకోమా అనేది అందరికీ వస్తుందా, ప్రతి మనిషికి వచ్చేదానికి అవకాశం ఉందా అంటే ఎవరికైనా రావచ్చు. కానీ రిస్క్ ఎక్కువ 40 ఏళ్ల పైబడ్డ వాళ్ళల్లో వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. హై మయోపియా అంటే థిక్ మైనస్ గ్లాసెస్ వేసుకుంటారు చూసారా, వాళ్ళల్లో హై మయోపియా ఉండే వాళ్ళల్లో వచ్చేదానికి రిస్క్ ఎక్కువ. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లాకోమా ఉన్న వాళ్ళల్లో వచ్చేదానికి రిస్క్ ఎక్కువ. మోర్ దాన్ 10 times రిస్క్ ఆఫ్ డెవలపింగ్ గ్లాకోమా ఇఫ్ సంబడి ఇన్ ద ఫ్యామిలీ హ్యాస్. అంటే ఇప్పుడు మన మదర్కో, ఫాదర్కో, మేనత్తకో, మేనమామకో ఎవరికైనా ఉంది అంటే మనకు వచ్చేదానికి అవకాశం ఉంది. సో గ్లాకోమా అనేది బేసికల్గా చూసామంటే ప్రైమరీ అండ్ సెకండరీ అంటారు. ప్రైమరీ అంటే వేరే బయట నుంచి వేరే ఏ అవకాశము లేకుండా, అంటే వేరే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కంటిలోనే ఏర్పడే ఒక జబ్బు. దాన్ని జెనెటిక్ అని అనొచ్చు, లేకపోతే ఏజ్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. అది ప్రైమరీ గ్లాకోమా అంటారు. ప్రైమరీ గ్లాకోమాలని ఓపెన్ యాంగిల్ అండ్ యాంగిల్ క్లోజర్ 2 రకాలు ఉన్నాయి. ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అనేది యూజువల్గా స్లోగా పెరుగుతుంది. యాంగిల్ క్లోజర్ అనేది మన ఏషియన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. యాంగిల్ క్లోజర్ గ్లాకోమాలో సడన్గా ప్రెషర్ పెరగటానికి అవకాశం ఉంది. వాళ్ళల్లో బ్లైండ్నెస్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. సో యాంగిల్ క్లోజర్ ఉండే వాళ్ళకి లేజర్ తోటి, మెడిసిన్స్ తోటి ట్రీట్ చేస్తాము. ఓపెన్ యాంగిల్ గ్లాకోమా ఉండే వాళ్ళకి చాలా వరకు మెడిసిన్స్ తోటి ట్రీట్ చేస్తాము. కొన్ని రకాల లేజర్స్ ఉన్నాయి, బట్ లేజర్ అనేది యూజువల్గా ఓపెన్ యాంగిల్ గ్లాకోమాకి అంత కామన్గా వాడం. ఎందుకంటే మనకు ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లాకోమా అనేది కళ్ళల్లో ప్రెషర్ పెరిగితే వచ్చే ఒక జబ్బు. బట్ ఈ ప్రెషర్ అనేది సడన్గా పెరిగితే, యాంగిల్ క్లోజర్ టైప్ ఆఫ్ గ్లాకోమా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు సడన్గా ప్రెషర్ పెరిగితే సిమ్టమ్స్ ఉంటాయి. ఎరుపు రావచ్చు, కళ్ళలో పెయిన్ రావచ్చు, సడన్గా చూపు తగ్గచ్చు, లేకపోతే కంటి ఒక లైట్ చుట్టూతా దాన్ని హేలోస్ అని అంటారు, అంటే ఒక సర్కిల్ లాగా కలర్గా కనిపించవచ్చు. అవి సడన్గా ప్రెషర్ పెరిగితే. ఇది లెస్ దాన్ 1 or 2% ఆఫ్ ద పేషెంట్స్కి వచ్చేది అనమాట. మిగతా 98% మందికి దీనికి సిమ్టమ్స్ ఉండవు. ఎందుకంటే స్లోగా ప్రెషర్ రైజ్ అవుతుంది కాబట్టి మన కన్ను అకష్టం అయిపోతుంది దానికి. కాబట్టి నెమ్మదిగా పెరిగినప్పుడు ఆ ప్రెషరు కంటి వల్ల కంట్లోపల ప్రెషర్ పెరిగినప్పుడు వచ్చే చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా పెరగటం వల్ల కన్ను అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి సిమ్టమ్స్ సైన్స్ ఉండవు. సో దీనికి ద ఓన్లీ సైన్ ఆర్ సిమ్టమ్ దట్ ద పేషెంట్ పాసిబ్లీ రికగ్నైజెస్ ఏంటంటే బాగా జబ్బు ముదిరిపోయినప్పుడు చూపు తగ్గింది, విస్తారం తగ్గింది, లేకపోతే కాంట్రాస్ట్ తగ్గుతుంది. అంటే ఏదైనా ఒక డిమ్ లైట్లో ఉండేటప్పుడు వాళ్ళు ఒక పుస్తకం చదవటానికి కానివ్వండి, ఏదైనా ఒక వస్తువుని రికగ్నైజ్ చేయడానికి కానివ్వండి, ఆ కాంట్రాస్ట్ కొంచెం తగ్గిపోతుంది. అది కూడా లేట్ స్టేజెస్లో. అంతేకాని దానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండవు. కంటి జబ్బుల్లో గ్లకోమాను అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పుకోవాలి. ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవడంతో చాలా మందిలో ఇది ముదిరిపోయాకే బయటపడుతుంది. ఆసరికే చాలా మందిలో చూపు బాగా తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది, మన దేశంలో సుమారుగా 1,20,00,000 మందికి పైగా గ్లకోమాతో బాధపడుతున్నారని ఒక అంచనా. దీన్ని బట్టే గ్లకోమా ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. కంటి చూపును కబళించి శాశ్వత అంధత్వాన్ని తెచ్చిపెట్టే గ్లకోమా గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గ్లకోమా జబ్బునే వాడుకలో నీటి కాసులు అని పిలుస్తారు. కంట్లో గ్లకోమా రావడానికి స్పష్టమైన కారణాలేవి కనిపించకపోతే దీన్ని ప్రైమరీ గ్లకోమా అని, కంటి జబ్బులు, దెబ్బలు, గాయాల మూలంగా, స్టిరాయిడ్ మందుల మూలంగా గ్లకోమా మొదలైతే దాన్ని సెకండరీ గ్లకోమా అని పిలుస్తారు. గ్లకోమా ఎక్కువగా 40 ఏళ్ల తరువాతే కనిపిస్తుంటుంది. కొంతమందిలో గ్లకోమా అనేది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ఇక షుగర్, హై బీపీ, గుండె జబ్బులతో బాధపడే వారికి సైతం గ్లకోమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్లకోమా మొదలైన తరువాత చూపు క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. గ్లకోమాను గుర్తించి చికిత్స మొదలుపెట్టినప్పటికీ
అప్పటికే పోయిన చూపును తిరిగి తీసుకురాలేం. అందుకే గ్లకోమాను సాధ్యమైనంత త్వరగా తొలి దశలోనే గుర్తించాలి. గ్లకోమాను సాధారణంగా ఎయిర్ పఫ్, టోనోమెట్రీ, డైలటేషన్, పెరిమెట్రీ పరీక్షల సాయంతో గుర్తిస్తుంటారు. కంటిలోని నీటి ఒత్తిడిని టోనోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. గోనియోస్కోపీ ద్వారా కంటి ప్రధాన నాడిని పరీక్షిస్తారు. దృష్టిలోపాలను గుర్తించేందుకు విజువల్ ఫీల్డ్ టెస్ట్ చేస్తారు. ప్రారంభ దశలో వ్యాధిని గుర్తించేందుకు ఓసీటీ, జీడీఎక్స్ అనే అధునాతన పరికరాలు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. గ్లకోమాను కనుగొనడానికి కంటి వైద్యులచే పూర్తి పరీక్ష చేయించుకోవటం ఒక ఉత్తమ మార్గం. వన్స్ ఇన్ 2 years అంటే గ్లాకోమా ఫ్యామిలీలో గ్లాకోమా లేని వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఈ హై రిస్క్ ఆఫ్ గ్లాకోమా లేని వాళ్ళు కానివ్వండి, 2 ఏళ్లకోసారో 3 ఏళ్లకోసారో మనం చత్వారం గ్లాసెస్ ఎలాగూ మారుస్తాం. ఆ గ్లాసెస్ చేంజ్ అయిన ప్రతిసారి మనం రెగ్యులర్ చెకప్ చేయించుకున్నామంటే సరిపోతుంది. కానీ గ్లాకోమా రిస్క్ హైగా ఉండే వాళ్ళలో కానివ్వండి, లేకపోతే ఒక్కొక్కసారి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ గ్లాకోమా మనం ముందుగానే కనుక్కోగలం. ఇంకొకటి ప్రీ గ్లాకోమా స్టేజ్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ యాంగిల్ క్లోజర్ అనే ఒక టైప్ ఏదైతే ఉందో వాళ్ళల్లో గ్లాకోమా రాకముందు కూడా మనం సూచనలు కొన్ని ఉంటాయి, అవి కనుక్కోగలం. ఈ ప్రీ గ్లాకోమా స్టేజ్ ఉండేవాళ్ళు వాళ్ళైతే ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకుంటాం, చాలా ఇంపార్టెంట్. గ్లాకోమా అనేది మనం కంటి బయట నుంచి చూసి కనుక్కోగలమా అంటే కనుక్కోలేము. కళ్ళల్లో ఒత్తిడి ఏదైతే ఉందో అంటే ప్రెషర్ ఏదైతే ఉందో దానికి ఒక నార్మల్ రేంజ్ ఉంటుంది. 10 to 20 వరకు నార్మల్ అని మనం చెప్పుకుంటాము. సో యూజువల్గా గ్లాకోమా ఉండే వాళ్ళల్లో 21 కంటే పైన ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అంటే కంట్లో ఐ ప్రెషర్ని ఎట్లా మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తామో అలాగా ఇట్స్ డిఫరెంట్ మెషిన్ కానివ్వండి, చిన్న ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది, దాంతో ఐలో ప్రెషర్ ఎలివేటెడ్గా ఉందా లేదో కనుక్కోవచ్చు. రెండోది, ఇప్పుడు కొంతమందికి ప్రెషర్ ఎలివేటెడ్గా ఉంటే కూడా లోపల నరం నార్మల్గా ఉండొచ్చు. కొంతమందికి ప్రెషర్ నార్మల్గా ఉండొచ్చు కానీ లోపల నరం దెబ్బతిని ఉండొచ్చు. కాబట్టి ఉట్టి ప్రెషర్ మాత్రం చెక్ చేసి మనం గ్లాకోమా డయాగ్నోస్ చేయగలమా అంటే అది కరెక్ట్ కాదు. సో లోపల నరం, కంటి నరం ఏదైతే ఒత్తిడి వల్ల నరం దెబ్బతింటుందని మనం చెప్తున్నామో ఆప్టిక్ నర్వ్ అనేది ఆప్టిక్ డిస్క్ ఇవాల్యుయేషన్ ఆర్ ఆప్టిక్ నర్వ్ ఇవాల్యుయేషన్ అంటాం. దానికి మనము కన్ను చెకప్ చేసినప్పుడు ఒక మైక్రోస్కోప్ తోటి చూస్తాము. కొన్ని రకాల స్పెషల్ లెన్సెస్ ఉంటాయి. ఆ లెన్సెస్ తోటి వెనక మనం నరం ఎలా ఉంది అని చెక్ చేయగలము. అలాగే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్యూపిల్ డైలేట్ చేయకుండా కూడా కానీ ఫోటోగ్రాఫ్ తీయగలం. ఎలా మనం రెగ్యులర్ పిక్చర్స్ తీస్తామో అలాగా స్పెషల్ డివైసెస్ ఉంటాయి. ఐలోని ఒక వెనక ఆప్టిక్ నర్వ్ అండ్ రెటినాకి ఒక ఫోటోగ్రాఫ్ తీస్తాము. ఆ ఫోటోగ్రాఫ్ తీస్తే స్పెషలిస్ట్ దాన్ని ఈజీగా కనుక్కోగలరు. ఇప్పుడు ఏఐ ఈరా ఏదైతే ఉందో ఏఐ తోటి కూడా మనం గ్లాకోమాని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ప్రతి మనిషి ఇన్ని రకాల టెస్ట్లు ఒక 2 గంటలు 3 గంటల సేపు స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. 1-2 పరీక్షలతోటే కూడా మనం ఈజీగా కనుక్కోగలం. పరీక్షల్లో గ్లకోమా అని నిర్ధారణ అయిన తర్వాత అది ఏ దశలో ఉంది, దృష్టి నాడి ఏ మేరకు దెబ్బతింది అన్న విషయాలను బట్టి చికిత్స ఉంటుంది. పుట్టుకతోటే గ్లకోమా ఉన్నప్పుడు సర్జరీ చేయడం తప్ప మరో పరిష్కారం లేదు. ఇతరత్ర కారణాల మూలంగా గ్లకోమా మొదలైనప్పుడు సాధారణంగా బీటా బ్లాకర్స్, ఆల్ఫా అడ్రినర్జిక్, ప్రోస్టోగ్లాండిన్, అనలోగోస్ మందులు వాడడం ద్వారా కంట్లో ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కంటి చుక్కల మందు వేయడం వల్ల ఆక్వైస్ హ్యూమర్ ద్రవ ఉత్పత్తి నియంత్రించవచ్చు. అయితే ఈ చుక్కల మందులను జీవితాంతం వాడాలి. వీటితో కూడా ఫలితం లేనప్పుడు ఇరిడోటమీ అనే సర్జరీ ద్వారా కంట్లో చిన్న రంధ్రం చేసి నీటి కాసుల్లోని ఒత్తిడిని తొలగిస్తారు. లేజర్ల రాకతో ఇప్పుడు ఎలాంటి రంధ్రం చేయకుండానే కంటి లోపల ఒత్తిడిని తొలగించడం సాధ్యపడుతుంది. మందులు గాని లేజర్ గాని గ్లకోమాను నియంత్రించలేకపోతే శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఆధునిక చికిత్సలైన ట్రెబెక్యులెక్టమీ, స్టంట్ సర్జరీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. గ్లాకోమాకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోర్ దెన్ 90% ఆఫ్ పీపుల్కి డ్రాప్స్ తోటి మనం ఐ ప్రెషర్ని తగ్గించగలం. ఏదర్ ఈ ఫ్లూయిడ్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఫ్లూయిడ్ ఉత్పత్తిని మనం తగ్గించగలం, లేకపోతే ఫ్లూయిడ్ అవుట్ఫ్లోని మనం పెంచగలం. సో యూజువల్గా దే ఆర్ ఐ డ్రాప్స్. కొన్ని రకాల టైప్స్ ఆఫ్ గ్లాకోమాస్ అంటే యాంగిల్ క్లోజర్ టైప్ ఆఫ్ గ్లాకోమా కానివ్వండి, లేకపోతే ఓపెన్ యాంగిల్లో కూడా సర్టన్ టైప్స్ ఆఫ్ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాకి లేజర్ చేసి ఆ ఫ్లూయిడ్ డ్రైనేజ్ని మనం ఇంప్రూవ్ చేయగలం. వీళ్ళు ఇవన్నీ కూడా మనకు కంట్రోల్కి తీసుకురాకపోతే లెస్ దెన్ 10% ఆఫ్ పీపుల్కి మాత్రమే మనం గ్లాకోమా సర్జరీస్ చేస్తాం. సో ఐ డ్రాప్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి, అవి రోజుకు ఒక్కసారి మాత్రమే వేసుకోవచ్చు అని చెప్తాము. అది ఎందుకంటే ఆ పర్టికులర్ డ్రాప్ ఒక్కసారి వేసుకున్నారంటే 24 hours ఆ మందు పనిచేయగలదు. సివియరిటీని బట్టి ఎంత హైగా ప్రెషర్ ఉందో దాన్ని బట్టి ఒక రకమా ఒకసారా మల్టిపుల్ మెడిసిన్సా మల్టిపుల్ టైమ్స్ వాడాలనేది చెప్తాం.
బట్ మెడికేషన్స్ మాత్రము చాలా వరకు లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. అంటే ఇది బీపీ మందులాగా ఇవాళ పొద్దున్నే గోళీ వేసుకున్నామంటే ఈ రోజుకి ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, రేపు పొద్దున్న మళ్ళీ వేసుకోవాలి. అలాగే ఇది కూడా ఒక డ్రాప్ వేసుకున్న తర్వాత ఇన్ని గంటల సేపు పనిచేస్తుంది అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఆ మెడిసిన్ ఎఫెక్ట్ తగ్గిపోయే లోపు మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది. సో యూజువల్గా మెడికేషన్స్ ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. సో ఏ మెడిసిన్ అన్నా క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయంటే జీవితాంతం మనం మందులు వాడుకోవాల్సిన జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రీట్మెంట్ తీసుకోవటం ఈజీ కాదు, మర్చిపోవటం చాలా కామన్. లేదో మందులు అయిపోయాయి మళ్ళీ సెకండ్ డోస్ బాటిల్ తీసుకొచ్చి పెట్టుకోలేదు ఇంట్లో, లేదో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలపైన ఆధారపడటమో లేకపోతే వెళ్ళి షాప్కి వెళ్ళి ఉండటం వల్లనో మల్టిపుల్ రీజన్స్ వల్ల మెడిసిన్స్ మిస్ అయిపోతూ ఉంటారు. అది మెడిసిన్స్ మిస్ చేయకూడదు. కాంప్లయన్స్ అంటాం, అంటే ఎంత రెగ్యులర్గా మనం మందులు వాడుకుంటున్నామో, టైమ్లీ మందులు వాడుకుంటున్నామో అది కూడా ఇంపార్టెంట్. 2 times ఒక రోజుకి 2 times మెడిసిన్ వేసుకోవాలంటే పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఓసారి కాకుండా 12-hour గ్యాప్ అంటే 12-hour గ్యాప్, పొద్దున్న 8ంటికి వేసామంటే ఈవినింగ్ 8ంటికి వేయాలి. అలా టైం మెయింటైన్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ ఇన్ యూజింగ్ మెడిసిన్స్ అండ్ టైమ్లీ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. జీవితాంతం వాడుకుంటే దే కెన్ బి నార్మల్ లైక్ ఎనీబడి. కంటి లోపల ఒత్తిడి పెరగటం మూలంగా వచ్చి పడే పెనువిపత్తు గ్లకోమా ముదురుతున్న కొద్దీ చూపు కూడా క్రమముగా మందగిస్తూ వస్తుంది. ఒక దశ దాటిన తర్వాత మందగించిన చూపుని తిరిగి మెరుగుపరచడం కూడా కష్టంగా మారుతుంది. గ్లకోమా విషయంలో ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అని చెబుతారు డాక్టర్లు. గ్లకోమాకు అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్లకోమాను పూర్తిగా నయం చేయలేం, పోయిన చూపును తీసుకురావడం సాధ్యపడదు. కానీ సరైన చికిత్స తీసుకోవడం వల్ల మిగిలి ఉన్న చూపు దెబ్బతినకుండా కాపాడవచ్చు. గ్లకోమా బాధితులందరికీ ఒకే రకమైన చికిత్స పనికిరాదు. రోగి వయసు, గ్లకోమా రకం, కారణం, దశ, సంబంధం ఉన్న వ్యాధులు, అలర్జీలు ఇలా పలు రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్సను దశలవారీగా అందించాల్సి ఉంటుంది. నోటి మాత్రలు, చుక్కల మందులతో గ్లకోమా అదుపులోకి రానప్పుడు ట్రాబెక్యులెక్టమీ అనే సర్జరీ చేస్తారు. ఈ సర్జరీలో యాంగిల్ మూసుకుపోయినప్పుడు కంట్లోని ద్రవం బయటకు వెళ్లడం కోసం వేరొక దారిని తయారు చేస్తారు. స్టిరాయిడ్స్ వాడకం వల్ల పిల్లల్లో తలెత్తే గ్లకోమా నివారణ కోసం ట్రాబెక్యులోటమీ అనే సర్జరీ చేస్తారు. యాంగిల్ క్లోజర్ గ్లకోమాను సరిదిద్దడం కోసం లేజర్ చికిత్స చేస్తారు. సర్జరీతో కూడా సమస్య పరిష్కారం కాకపోతే కంట్లోని ద్రవాన్ని బయటకు ప్రవహింపచేయడం కోసం ట్యూబ్ ఇంప్లాంట్స్ని అమర్చాల్సి ఉంటుంది. ట్యూబ్ ఇంప్లాంట్స్ కూడా ఫెయిల్ అయితే కంట్లో ఎక్కడైతే ద్రవం తయారవుతుందో ఆ ప్రదేశాన్ని లేజర్ సహాయంతో నాశనం చేసి కనుగుడ్డులో ఒత్తిడి ఏర్పడకుండా చేస్తారు. లేజర్ సర్జరీ వల్ల కూడా పరిస్థితి చక్కబడనప్పుడు రోగికి తగ్గిన కంటి చూపుతోనే రోజువారీ పనుల్ని ఎలా చేసుకోవచ్చో శిక్షణ ఇప్పించడం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం. గ్లాకోమా అంటే ఇది కంటికి వచ్చే ఒక జబ్బని, అది ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఒక జబ్బని, ఇది కనుక్కోకపోతే కంప్లీట్గా పర్మనెంట్గా బ్లైండ్ అయిపోతారనేది అవగాహన ఇంపార్టెంట్. దీన్ని కనుక్కోవడానికి సైన్స్ అండ్ సిమ్టమ్స్ లేవు కాబట్టి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి రెగ్యులర్ ఐ చెకప్కి వెళ్ళినప్పుడు అవసరపడి ఉట్టి కళ్ళజోడు మాత్రం తీసేసుకొని వెళ్ళిపోకుండా కంప్లీట్ ఐ చెకప్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ టు అవర్ హ్యాండ్స్. అండ్ డాక్టర్స్ కూడా కంప్లీట్ ఐ చెకప్ చేయాలి, ఊరికే రెగ్యులర్గా గ్లాసెస్ మాత్రం ఇచ్చేసి పంపించేయకుండా. కొంతమందికి ఇప్పుడు ప్యూపుల్ కూడా డైలేట్ చేయకుండానే ఫోటోగ్రాఫ్ చేసి వెనక నరం ఎలా ఉంది అని చెక్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు. అంటే ప్రతి మనిషికి పీపుల్ డైలేట్ చేయాల్సిన అవసరం లేదు, ఈవెన్ అదర్వైజ్ మనం కనుక్కోగలం. సో ఇప్పుడు ఇంకా పొంగ అంటే మేబీ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ వీ విల్ హ్యావ్ ఆప్షన్ టు ఫినిష్ అ కంప్లీట్ ఐ చెకప్ ఇన్ 10 minutes ఆల్సో. గ్లాకోమా చిన్నపిల్లల్లో కూడా రావచ్చు, అంటే పుట్టిన బిడ్డకు కూడా గ్లాకోమా డిటెక్ట్ అవ్వచ్చు. పిల్లల్లో గ్లాకోమా ఉన్నప్పుడు కళ్ళల్లో ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కార్నియా పూర్తిగా వైట్ అయిపోతుంది, అంటే కంటి లోపల ఏం కానీ కనబడదు. ఆ బేబీ కళ్ళు ఆల్మోస్ట్ బ్లూగానో లేకపోతే వైట్గానో ఉంటాయి. సో కంప్లీట్గా వెలుతురు లోపలికి వెళ్ళదన్నమాట. అంటే ఇట్ ఈస్ అ కంప్లీట్లీ బ్లైండింగ్ కండిషన్. బేబీ ఈజ్ బోర్న్ బ్లైండ్ లిటరలీ. కానీ ఇది గ్లాకోమా వల్ల బ్లైండ్నెస్ ఉంది ఆర్ బ్లైండ్ ఇట్లా కార్నియా వైట్ అయిపోయింది అని మనం కనుక్కోగలిగితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే బేబీ అనస్థీసియాకు ఫిట్ అయిన వెంటనే ఒక 1 weekలోనో 2 weekలోనో 3 weekలోనో సర్జరీ చేసి ఆ కంటి లోపల ఫ్లూయిడ్ డ్రైనేజ్ ప్యాసేజెస్ ఏవైతే డెవలప్ కాలేదో దాన్ని మనం డెవలప్ చేస్తాము, కొత్త ప్యాసేజ్ క్రియేట్ చేస్తాం. అలా చేయటం వల్ల ఆ వైట్ కార్నియా, ఆ బ్లూ కార్నియా పూర్తిగా క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది.
అంటే అప్పుడు క్లియర్ అయిందనుకోండి, వెలుతురు కంటి లోపలికి వెళ్ళగలదు, ఆ బేబీ కూడా నార్మల్గా చూడగలుగుతారు. ఎప్పుడైతే మేనరికాల్లో పెళ్ళిళ్ళు అవుతాయో, అంటే కొన్ని ఆటోసోమల్ రెసెసివ్ డిజీజెస్ అని కొన్ని ఉంటాయి. ఈ గ్లాకోమా, కంజెనిటల్ గ్లాకోమా ఆర్ చైల్డ్హుడ్ గ్లాకోమా కూడా ఆటోసోమల్ రెసెసివ్ డిజీజ్, వేర్ ఈ జెనెటికలీ ఈ పిల్లలకి గ్లాకోమా వచ్చేదానికి అవకాశం చాలా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగానే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకొని ఈ నెక్స్ట్ బేబీకి వచ్చేదానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. వచ్చింది అంటే వెంటనే తీసుకొచ్చారంటే దానికి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక బేబీకి గ్లాకోమా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు సెకండ్ బేబీకో థర్డ్ బేబీకో ప్లాన్ చేసుకునే దానికి ముందు వాళ్ళ డాక్టర్తో డిస్కస్ చేసి నెక్స్ట్ బేబీకి వచ్చేదానికి అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. శరీరంలో ఉన్న భాగాల్లో కళ్ళు అత్యంత ప్రధానమైనవి. వీటిని సురక్షితంగా కాపాడుకోవాలి. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ దీర్ఘకాలం నుంచి ఏదో ఒక రూపంలో స్టెరాయిడ్ మందులు వాడినవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, కంటికి గాయాలైన వారు, కుటుంబంలో పెద్దల్లో ఎవరికైనా గ్లకోమా ఉంటే వారి పిల్లలు, షుగర్ జబ్బుతో బాధపడేవారు తప్పనిసరిగా గ్లకోమా పరీక్ష చేయించుకోవాలి. గ్లకోమా బారిన పడ్డాక దానిని అదుపులో ఉంచుకోవడానికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గ్లకోమా లేనప్పటికీ 40 ఏళ్ల తర్వాత ఏడాదికొక్కసారైనా సంపూర్ణ కంటి పరీక్షలు చేయించుకోవాలి. హై బీపీ, షుగర్ జబ్బుల మాదిరే గ్లకోమాకు శాశ్వత చికిత్స అంటూ ఏదీ లేదు. గ్లకోమాను కేవలం అదుపులో మాత్రమే ఉంచుకోగలం. ఈ విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. నిశ్శబ్దంగా చూపును కబళించే గ్లకోమా విషయంలో సత్వర వైద్యం అనేది చాలా కీలకమైన విషయం. కంట్లో నీటి కాసులను త్వరగా గుర్తించి అంతే త్వరగా చికిత్స మొదలు పెడితే చూపు తగ్గకుండా కాపాడుకోవచ్చు. చికిత్స ఆలస్యం అవుతున్న కొద్దీ చూపును కాపాడటం కష్టమవుతుంది. ఇక గ్లకోమా నివారణ విషయంలో తరచూ కంటి పరీక్షలు చేయించుకోవటం ఒక్కటే మార్గం.